Namaste, Vanakkam, Sat Shri Akal, Adavade. Welcome to Women Ultra Pro D3. Enjoy Mari. ఈ రోజు 12 మంది డైనమిక్ డాన్సర్స్ లో ఒక్కరు D3 ఫైనల్ డెస్టినేషన్ దాకా వెళ్ళకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతారండి. బికాజ్ ఎంటర్టైన్మెంట్ లో ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ రోజే. సో ఎలిమినేషన్ ని కూడా మన డి స్టేటస్ కి తగ్గట్టుగానే డిజైన్ చేసామండి. ఒక రెడ్ రూమ్ ని కన్సెప్ట్ చేసామండి. ఆ రెడ్ రూమ్ లో మా మాస్టర్స్ ఇచ్చేటువంటి రియాక్షన్ ని బట్టి ఒక కంటెస్టెంట్ వెనుదిరిగి వెళ్ళిపోతారండి. లాస్ట్ ఎపిసోడ్ చూసారు, సోలో రౌండ్ అనగానే సోల్జర్స్ లా మారిపోయి ఎలా పర్ఫార్మ్ చేశారో మా కంటెస్టెంట్స్. అంతకంటే మహాద్భుతాలు సృష్టించడానికి మరో 6 కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ఎవరెంతగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా, ఎవరెంత డి అంటే డి అన్నా, ఎవరెంత సత్తా చాటుకున్నా ఒక్కరికి మాత్రం తప్పదు ఎలిమినేషన్. మా మాస్టర్స్ అందరూ ఆ రెడ్ రూమ్ లోకి వెళ్లి ఎవరిని ఎలిమినేట్ చేయాలన్నది డిసైడ్ అయ్యి వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడి నామినేట్ చేస్తారండి కంటెస్టెంట్స్. ఎవరికి ఎక్కువ నామినేషన్స్ వస్తాయో వారు ఎలిమినేట్ అవుతారు. అఫ్ కోర్స్ ఎవరికి ఏ అన్యాయాలు జరగకుండా ఉండడం కోసం అంతిమ తీర్పిస్తారు మా అల్టిమేట్ గురు, ది వన్ అండ్ ఓన్లీ రేఖా ప్రకాష్ మ్యామ్ కి హార్టియస్ట్ వెల్కమ్. మా D3 స్టైల్ ని, స్టామినా ని, స్టేటస్ ని మరింత పెంచడం కోసం ఈ 6 ఉన్నారండి. ఈ 6 మహా మాస్టర్స్ కి స్వాగతం. సో మాస్టర్స్ రెడీగా ఉన్నారండి. ఇక మీకు ఫార్మాట్ తెలుసు, బట్ స్టిల్ ఫార్మాలిటీగా ఒకసారి టకటక చెప్పేస్తానండి. పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి. సోలో రౌండ్ పర్ఫార్మెన్సెస్ లో ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత మా మాస్టర్స్ అందరూ బజర్స్ ద్వారా వారి ఒపీనియన్ చెప్తారు. నచ్చితే గ్రీన్ లైట్ వస్తుంది, నచ్చకపోతే రెడ్ లైట్ వస్తుంది. మన అల్టిమేట్ గురు కూడా గ్రీన్ లైట్, రెడ్ లైట్ ద్వారానే వారి జడ్జిమెంట్ చెప్తారండి. ఇక ఇదంతా ముగిసిన తర్వాత నిన్నటి పర్ఫార్మెన్సెస్ గురించి, ఇవాళ పర్ఫార్మెన్సెస్ గురించి ఆలోచించి రీథింక్ చేసి రియాక్షన్స్ ని రెడ్ రూమ్ లో తెలియజేస్తారు మా మాస్టర్స్. దాని తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఈ 6 పర్ఫార్మెన్సెస్ లో ఒక్కరు మాత్రం ది బెస్ట్ పర్ఫార్మర్ గా మిగులుతారండి. ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మర్ అవుతారో వారికి వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున 10,000 రూపాయల చెక్ బహుకరించడం జరుగుతుందండి. అండ్ ఎవరు ది బెస్ట్ డాన్సర్ అవుతారో గెస్ట్ చేసిన వారికి, అంటే మీకు, మీలో ఒక విజేతకి D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్ అందజేయడం జరుగుతుందండి. సో గిఫ్ట్ హ్యాంపర్ కొట్టేయడానికి మీరు స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయండి. ఇక సోలో రౌండ్ స్టార్ట్ చేద్దాం. 100 days సినిమాలు ఉంటాయి కదండి, సూపర్ స్టార్ సినిమాలు అంటే మెగాస్టార్ సినిమా వస్తుందంటే, ఒక నందమూరి తారక రామారావు సినిమా వస్తుందంటే, బాలే బాబు సినిమా వస్తుందంటే ఎలా ఎదురు చూస్తామో, సత్య మాస్టర్ కంటెస్టెంట్స్ వస్తున్నారంటే అలా ఎదురు చూస్తున్నారండి D3 ఫ్యాన్స్. అందులో డౌటే లేదు. సో సత్య మాస్టర్ గ్రాఫ్ అలా 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 వెళ్తుంది. సో ఇప్పుడు ఎంత స్టైలిష్ గా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో మన రాజేశ్వరి చూద్దాం. పరువానికి పరుగిందుకి మనసా తుల్లి
మాట్లాడదాం. సుజాత మ్యామ్, యాక్చువల్ గా మనం శ్రీదేవి మ్యామ్ కాడి నుంచి విజయశాంతి గారు, భానుప్రియ గారు, శోభన వీళ్ళందరికీ ఒక సారీస్ అన్నా బయట పోవాలన్నా ఒక అడ్డు లేదు ఆడేదానికి. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. కానీ ఈ మధ్య కాలంలో వచ్చే ఆర్టిస్టులు బయట పోవడం చేయలేదు. అడిగితే పొడుగ్గా ఉంది మాస్టర్ బాగా పడిపోతాం, చీర కట్టుకొని చేయలేదు, ఏ డ్రెస్ వేసినా నన్ను ఏం చేయలేదండి అన్నట్టు. యూ హ్యావ్ ప్రూవింగ్ ఇట్. అమేజింగ్. సుధీర్ మాస్టర్. సత్య మాస్టర్ కి ఇద్దరు కంటెస్టెంట్స్, మీరు ఇద్దరు ఇలా చేసి ఆయన ప్రాబ్లం లో పెట్టేస్తున్నారు. మీరు అవును మాస్టర్, సీరియస్లీ ఇద్దరు పోటాపోటీగా చేసి ఆయనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. అలా చేస్తున్నారు, ఇంకేం చెప్పాలి. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రఘు మాస్టర్. థ్యాంక్ యూ సార్. నీ ఎనర్జీ సూపర్, నీ డాన్స్ సూపర్. జానీ మాస్టర్. రాజేశ్వరి, నువ్వు చాలా బాగా చేసావు. నేను ఫస్ట్ షోలో చెప్పా ఒకటే స్టైల్ అది చేస్తున్నావు అని చెప్పి, స్టైల్ అది వచ్చే లోపల దాన్ని చేంజ్ చేస్తావు. సో నాకు ఫస్ట్ నీ పాతది మాత్రం ఏది కనపడలేదు. దాని గురించి ఒకరిని పిలుస్తాను నేను ఇక్కడికి, మణికంఠ. అతను కానీ కొంటే సూపర్. ఆ అమ్మాయిని అసలు ఆ స్టైల్ లేకుండా అక్కడ ఇందాక నేర్పిస్తున్నప్పుడు చూశాను నేను. అది కాదు అది కాదు అని చెప్పి, నీ స్టైల్ కనబడకూడదు అని. సో ఆ స్టైల్ కనబడకుండా చేశాడు. సూపర్. ఇంకొకటి వచ్చి ఈజ్ గుడ్ సూపర్ డాన్సర్ అతను. నా దగ్గర అసిస్టెంట్, అడవికి అసిస్టెంట్ చేసింది అబ్బాయి, అసిస్టెంట్ చేశాడు. ఆ నోకాల్ మూమెంట్లో చాలా కష్టపడ్డాడు, చాలా 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 కష్టపడ్డాడు. నెల్లూరు నుంచి మంచి ఫ్రెండ్ అబ్బాయి. ఓకే, అక్కడ ఫ్రెండ్ లాగా చూడకుండా జానీ మాస్టర్ మంచి పేరు రావాలా అని చెప్పి నా స్టైల్ని దింపి వాళ్ళకి చూపించి దాంట్లో ఇతను కూడా మంచి ఇది ఉంది, హ్యాండ్ ఉంది. సో హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మాస్టర్. మణికంఠ. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్ రాజేశ్వరి, ఆల్ ది బెస్ట్. ఇక కపిల్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఒక తెలుగు అమ్మాయి ఊర్లో ఎలా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూపించారు. సూపర్. సత్య మాస్టర్ వెరీ గుడ్. కపిల్ గారు, కపిల్ ఒకసారి మీ స్టైల్లో చెప్తారా? భయపెట్టి చేసే మాస్టర్ గారు. నేను కూడా మాస్టర్ ఈ మధ్య ఎవరిని పిలిచినా నాకు భయం వేస్తుంది, అందరికి భయం వేస్తుంది. ఇక అల్టిమేట్ గురుతో మాట్లాడదామా? మ్యామ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ కొంచెం తిరగండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు అడుగు. నేను ముగ్గురికి మీద జడ్జిమెంట్ ఇవ్వను. ఏం మ్యామ్? రాజేశ్వరికి, వివేక్ కి, హరినాథ్ రెడ్డికి ఇవ్వను. ఎందుకు మ్యామ్? నేను చెప్పిందే చెప్పరా, పాడితే పాడరా ఈ పాట అని. బాగా చేశారు, సూపర్ గా చేసావు, అది ఎర్రగొట్టేసావు, అదరగొట్టేసావు, ఇదే చెప్తూ అయితే పని చేయండి ఉంటాను. మ్యామ్, భాష మార్చేయండి మ్యామ్. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ರಿ ನೀವು. మీకు అర్థం కాలేదు. ಏನು ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿ. ఏంటి హేళు? బొమ్మ చాలా బాగా చేశారు, సూపర్. నేను అడిగిన రిక్వెస్ట్ అప్రూవ్ అయిపోయింది. అక్కడి నుంచి నీలో రాజేశ్వరి కనిపించలేదు, కొత్త అమ్మాయి కనిపించింది. గుడ్, అదే అదే కావాలి. మరి ఈ రోజు ఈ కొత్త పిల్ల కొట్టేయచ్చండి 10,000 రూపాయల చెక్ కదా? నాకు డౌటే, మీకు డౌటా? అయితే ఎందుకు వితౌట్ ఎనీ డౌట్ పంపించేసేయండి, SMS చేయండి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి. బికాస్ ఈ పిల్ల 10,000 రూపాయల చెక్ గెలిస్తే మీరు గెలుస్తారు. మీ గెస్ కరెక్ట్ అయితే వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. సో దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే
స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయండి. థ్యాంక్ యూ రస్మిత, థ్యాంక్ యూ మనీ. ఇక సోలో రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి మరొక సోల్జర్ రాబోతున్నాడండి, మా చిన్న. ఉదయించిన సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడి నడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని చిట్టవే చలి నువ్వెక్కడో రాజాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులో వచ్చని నీ కంపిలి చిత్రాలు చేసని చక్కిలి ఇప్పుడు ఎప్పుడు మరువలేని తీపి గుర్తులు. సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడి నడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని చిక్కవే చలి నువ్వెక్కడే రాజాబిలి ఇక్కడే ఎక్కడో ఉంటావు అన్న కబురు తెలుసులో వచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసని చక్కిలి ఇప్పుడు ఎప్పుడు మరువలేని తీపి గుర్తులో. ఏం జరుగుతుంది ఇక్కడ సుధీర్ మాస్టర్? ఓ మై గాడ్, ఐ లవ్ దట్. ది గర్ల్ ఫ్రెండ్ బాగుంది, నిజంగా బాగుంది. రఘు మాస్టర్ ఏం చెప్తారు? బాగా చేయలేదని చెప్పాలా, బాగా చేసేదని చెప్పాలా? ఏదైనా రెడ్ చాలా బాగుంది, సూపర్. సుజాత చిన్న ఐ లవ్ యూ చిన్న. సో స్వీట్. No! How can you love him? No! No, you can't love him! You can't love him! చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసావు, బ్యాలెన్స్ పోకుండా. యూ హావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్, ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్. జానీ మాస్టర్ ఏమంటారు? చాలా ఆ పాటని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేశాం. గుడ్, సూపర్. సత్య మాస్టర్ కొన్ని మూమెంట్స్ మూవీ కన్నా చాలా బాగున్నాయి.
పాటల కొరియోగ్రఫీ మూవీ కన్నా ఎక్సలెంట్ గా ఉంది. ఓకే కపిల్ మాస్టర్ 50% ఎయిర్లోనే ఉంది డాన్స్. అది ఎలా సాధ్యం? మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీ కోసం. చిన్న ఓ మై గాడ్ లవ్లీ మైండ్ బ్లోయింగ్ సూపర్ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ. ఓకే మేడం ఒడగొట్టన్నా ఫస్ట్ అటెంప్ట్ నుంచే నేను వాడి ఫ్యాన్ అయ్యాను. నన్ను ఎక్కడ డౌన్ చేయక చేసావో అక్కడే పాతేస్తాను. అక్కడే పాతేస్తాను. వండర్ఫుల్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. సో మా ఈ హ్యాండ్సమ్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చుంటే ఈ రోజు 10,000 రూపాయల చెక్ మా ఓడు పట్టుకుంటాడని మీకు అనిపిస్తే మీ గెస్ ని SMS చేయండి. స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి మీ గెస్ కనుక కరెక్ట్ అయితే ఈ రోజు చిన్న 10,000 రూపాయలు గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. ఈ పిల్ల ఉంటే మాట్లాడలేకపోతుంది, తీసుకెళ్ళిపోవా? థ్యాంక్ యూ చిన్న. ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ వస్తే ఇదేనండి లాభం. గుండెల్లో గుబులో ఏమో తెలియదు కానీ ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారు. మనకు మాత్రం అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. మరి మరొక పర్ఫెక్షనిస్ట్ పూజ రాబోతుంది. లాస్ట్ ఎపిసోడ్ లో 10,000 గెలిచింది. 10,000 గెలిచినా కూడా నాకు అవసరం లేదు, నేను 30,000 తీసుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసింది.
మణిరత్నం కనుక ఈ పర్ఫార్మెన్స్ చూస్తే మల్లికా షరావత్ ని తీసేసి నిన్ను పెట్టేవారు అని ఖచ్చితంగా అంటారు. అంటారో లేదో చూద్దాం. రఘు మాస్టర్ సూపర్, అది చాలా మంచి ఎక్స్ప్రెషన్స్. నీ డాన్స్ ఇంకా 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 బాగుంది. సుజాత మ్యామ్, కోరియోగ్రాఫర్ గా నేను చేతులతో, కాళ్ళతో, తలతో అంటూ మూమెంట్ చేశాను. ఎంటైర్ సాంగ్ హిప్ తోనే చేయగలుగుతాము అన్నది నిన్ను చూసే తెలుసుకున్నాను నేను. ఎక్సలెంట్ పూజ, సూపర్. సుధీర్ మాస్టర్ టేక్ ఆఫ్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంది, నీ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ సూపర్. జానీ మాస్టర్ పూజ పూజ ఏంటి రొమాంటిక్ గా అంటున్నారు మాస్టర్? మామూలుగా పూజ అనొచ్చు కదా. పూజ D2 అప్పుడు కానీ నువ్వు నాకు పరిచయం అంటే 100% నిన్ను పరచూరి మురళి గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఎందుకంటే రెచ్చిపోలే దుబాయ్లో బెల్లి సాంగ్ చేశాం మేము. అక్కడ అసలు బెల్లి డాన్సర్స్ ఎట్లా ఏంటి, ఎలియానా గారు అంతా పర్ఫెక్ట్ లేదు ఆ బెల్లి దానికి అది అని చెప్పి. సో ఆ సాంగ్ తీసేశారు మూవీలో నుంచి, అంటే సినిమాలో ఎంత ఎక్కువ పెంచి తీసేశారు. నిన్ను పెట్టుంటే 100% ఆ సాంగ్ పెట్టేవారు. సూపర్, చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. సత్య మాస్టర్ బాగుంది. 30,000 రెడీ చేసుకోండి, టైం అయింది. 30,000 రెడీ చేసుకోండి, అంతేనా మాస్టర్? తీసుకోవడానికి టైం అయింది. ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్స్ మెయిన్. బెల్లి అనగానే కాస్ట్యూమ్స్ మేము జాగ్రత్తగా ఉండాలి. కాస్ట్యూమ్స్ హైలైట్. ఎలా చేయాలో అలాగే చేసింది. సిల్వర్ జూబ్లీ ఫిలిం లాగా. ఏమమ్మా రెడీ? థ్యాంక్ యూ సార్. 3 గీర్ల మాస్టర్. ఓకే రేఖ మ్యామ్, ఒక్కసారి మా ఆడియన్స్ ఎలా ఉందని అడిగితే చెప్తారు. ఫస్ట్ హిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎండ్ వరకు కొడుతూనే ఉన్నారు. ఇంకొక చిన్న పొరపాటు ఏమైందంటే నేను మధ్యలోనే పిలిపించేశారు. నీదే లాస్ట్ గా నయ్యి ఉంటే హ్యాపీగా అందరూ వెళ్ళి ఇళ్ళలో బ్రహ్మాండంగా నిద్రపోతే నిన్ను కళ్ళ గంట నిద్రపోయి ఉండేవాడు. మేడం ప్రేక్షకులు కోరికపై లాస్ట్ లో ఇంకొకసారి మేడం. ఇది బాగుంది. ఇది బాగుంది. సత్య మాస్టర్ ఓకే పూజ, ఓకే అంటే అలా చెప్పొద్దు, ఇలా ఇప్పుడు చెప్పడు కాదు. అది ఎండ్లో మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్. అసలైంది రాకుండా ఎందుకు? मुझे इंतजार है मैम उस चीज का. ఇంతసారే सबको इंतजार है. మీరు కూడా మర్చిపోయారు మ్యామ్. ఆ విజిల్ ఎందుకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే ఇది ఇక్కడ మాత్రమే వచ్చింది. దేవుడా దేవుడా, దేవుడా ఇది ఇవ్వండి. వద్దలే. ఈ హిప్ ఉన్నటువంటి మెస్మరిజం మనందరికి తెలిసిపోయింది. కుర్రాళ్ళు ఎలా గోల పెట్టారో చూస్తున్నారు కదా. మరి ఆల్రెడీ ఛాలెంజ్ చేసిందండి. 10,000 రూపాయలు నాకు అక్కర్లేదు, తన నడుం మీద నమ్మకంతో 30,000 గెలుచుకుంటానని చెప్పింది. మరి ఆ 30,000 పూజ గెలుస్తుందా లేదా? ఈ కుర్రాళ్ళ అరుపులు 30,000 గెలిపించి పెడతాయా లేదా? సో ఒక్కసారి ఆలోచించి SMS చేయండి. పూజ గెలుస్తుందని అనిపిస్తే మీ గెస్ కరెక్ట్ అయి పూజ గెలిస్తే మీరు గెలుస్తారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంప్. అది సొంతం అవ్వాలంటే వెంటనే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయండి. పూజ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరొక థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ చూస్తారా? మరి చూడడానికి మోడ్రన్ స్వామి లాగా కనిపిస్తున్నటువంటి సూపర్ మాస్టర్
మా రఘు మాస్టర్ డైమండ్స్ చేశారండి వాళ్ళిద్దరి కంటెస్టెంట్స్ ని. ఒక డైమండ్ రాబోతోంది, సత్య అనే డైమండ్. ఎందరి మధ్యన ఉన్నా నీపై నేను ఆలోచిస్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా. ఎన్నెన్నో కళ్ళు నా వైపు చూస్తూ ఉన్నా, నీవల్లా కళ్ళై నీ కోసం చూస్తూ ఉన్నా. ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా, నీ పెదవుల పిలుపుల కోసం పడి చస్తున్నా. నా అనువంతా మనసై ఉన్నా, అందరి మధ్యన ఉన్నా. నీ జీవన నదిలో పొంగే నీరవుతున్నా, సంతోషం పొంగే కన్నీరవుతున్నా, శత జన్మాల ప్రేమవుతున్నా. అంతే, ఇంకేం చెప్పలేం. సూపర్. మరి మీరే ఉంటారు మ్యామ్? సుజాత మ్యామ్. సత్య అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సత్య ఎర్రగొట్టేసావు స్టేజ్ గీజు అందరి హార్ట్ కూడా. థ్యాంక్ యూ. ఏం టైమింగ్, బ్యాక్ లీవ్ కొట్టి దాని తర్వాత నెక్స్ట్ మూమెంట్ అందుకోవడం, ఏ బీట్ చిన్న బీట్ కూడా వదలకుండా అమేజింగ్ అవుట్. ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సుధీర్ మాస్టర్. సూపర్ సత్య. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ రఘు గారికి సూపర్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఆల్ ది బెస్ట్ సత్య. సూపర్. థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్. ఫస్ట్ ఇంతకుముందు చేసిన దానికంటే ఎనర్జీ లెవెల్ పెరిగింది, చాలా బాగుంది. కాకపోతే ఇంతకుముందు కూడా అందరు చెప్పారనమాట, ఎక్కువ ఓపెన్ చేయవద్దు మౌత్, ఎక్కువ ఓపెన్ చేయ. ఇంకొకటి ఎక్కువ నువ్వు చూపించే ఎక్స్ప్రెషన్స్ ఇట్లైనా మర్చేస్తున్నావు పైన చూపిస్తున్నావు, నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు జనాలకి. ఓకే సార్. అదొకటి నాకు ఉంచలేదు. కానీ పర్ఫార్మెన్స్, డాన్స్ వన్స్ సూపర్. గుడ్ కొరియోగ్రఫీ. కొంచెం రఘు గారు గుడ్, మొత్తం స్టేజ్ మొత్తం యూజ్ చేసింది. సత్య మాస్టర్. దీంట్లో అయితే నాకైతే ఏమి మైనస్ చెప్పడానికి అసలు ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. అంతలా చేయాలి, ఎరగొట్టేయాలనుకున్నప్పుడు
ఆ బాడీలో ఆ సాంగ్లో అంత ఉన్నప్పుడు ఇలా వెళ్ళాలి అనేది ఒక సిస్టమ్ ఉండదు. ఈ సాంగ్స్ డ్యూయట్స్ ఉంటుంది. ఒక అభినయించాలంటే ఆ ఎక్స్ప్రెషన్ కనిపించాలంటే ఇలా చూపించాలని ఉంటుంది. ఇలాంటి సాంగ్స్ లో ఫేస్ ఎటువైపు పెట్టినా కూడా ప్రాబ్లం ఉండదు. సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. సూపర్ హిట్. కపిల్ మాస్టర్ కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. గుడ్ ఎనర్జీ లెవెల్ సూపర్. ఆ పై నుంచి క్లాత్ పడడం సంథింగ్ డిఫరెంట్. సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్, అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అసలు గురు ఏమంటారో చూద్దాం. ఇది మాత్రం డాన్స్ చేస్తే వేస్తానా, టోటల్ బాడీ డాన్స్ చేస్తే వస్తుంది అని ఏమేమి అన్నారు? అన్నాను కదా, అన్నాను కొట్టాలిగా. థ్యాంక్ యూ. అన్ని తగ్గించేసాం, అన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇది కూడా చేస్తే క్లియర్, రూట్ క్లియర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రఘు గారు. చాలా బాగుందండి. ఎందుకు మేడం రఘు మాస్టర్ అంత స్పెషల్ గా చెప్తున్నారు? చాలా బాగుంది. ఆయన అలాగే చెప్తున్నారు. కొంచెం బైక్ చాలా బాగుంది, చాలా బాగుంది, అద్భుతంది. సత్య కంగ్రాచులేషన్స్. కాదు, మనం ఒకటి జ్ఞాపకం చేద్దామా రఘు మాస్టర్ గారికి? చేద్దాం. ఆయన చూడటానికి కదా వచ్చాడు. ఎందుకు చేస్తున్నారండి? చూసి వెళ్ళిపోండి. ఎందుకు చేసి చూపిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారండి? నేనేమో ఫ్లో లో అంటే చూద్దాము అని అనుకున్నాను, కానీ నా కౌంటర్ సత్య సార్ మైండ్ నేనేమో ఫ్లో లో అన్నాను. రఘు మాస్టర్ పాలిష్ చేసినటువంటి కంటెస్టెంట్ సత్య. ఇప్పుడు నాకు టెన్షన్ గా ఉంది. ఇక్కడి నుంచి పెద్ద మాస్టర్ గారు ఏమిస్తారో తెలియదు, కానీ ఈ మాస్టర్లకు నచ్చిందా లేదా అని డౌట్ గా ఉన్నా. సో థ్యాంక్స్. సో మరి ఈ రోజు విజిల్ తీసుకున్నటువంటి పర్ఫార్మెన్స్ అంటే ఇది. మరి సత్య గెలుస్తాడా? 10,000 రూపాయల చెక్. గెలిస్తే సత్యానే గెలుస్తాడని మీకు అనిపిస్తే మీరు కనుక SMS చేస్తే మీరు గెలుస్తారు. వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. సో గెలుచుకోవాలనుకుంటే మీ గెస్ట్ ని స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సత్య మరొకసారి హ్యాట్స్ ఆఫ్. ఫ్యాంటాస్టిక్. ఇలాంటి డాన్సర్స్ లోంచి ఈ రోజే ఎలిమినేషన్ అంట. దేవుడా మేడం, చాలా ఎలిమినేషన్. దాని గురించి మర్చిపోతాం కాసేపు. మరొక మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ చూద్దామండి. అందాల రాక్షసుని పిలుద్దామండి. ఆ రాక్షసుని క్రియేట్ చేసినటువంటి రాక్షసుడు ఎవరో తెలుసా? మా జాయ్ మాస్టర్. సో అందాల రాక్షసుడు ఎవరో తెలుసు కదా, మన లడ్డు, మన సుజాత is gonna perform now. So put your hands together for Sujata. స్వర్గం నరకం కావాలంటే మీకే సొంతం.
ముందుగా ఎక్కడికి వెళ్దాం? సుధీర్ మాస్టర్. డాన్స్ తగ్గింది, యాటిట్యూడ్ లో వెళ్ళారు అని అనిపించింది. ఇది నా జస్ట్ ఒపీనియన్ మాత్రం. సుధీర్ మాస్టర్ రెడ్ లైట్ ఇచ్చారు, ఎలిమినేషన్ రౌండ్ అండ్ సుజాత మ్యామ్ ఏం చెప్తారు? Your attempt and your energy is everything superb. Thank you, ma'am. Very nice attempt, okay? Keep it up. Green light. రఘు మాస్టర్. గట్టిగా మాట్లాడతాను. సుజాత, నీ పర్ఫార్మెన్స్ మళ్ళీ మాస్టర్ పేరు కూడా అదే కదా, వదిలే. మాస్టర్ గారు చెప్పినట్టు నీ పర్ఫార్మెన్స్, నీ యాటిట్యూడ్ సూపర్బ్ గా మెయింటైన్ చేసి, సూపర్బ్ గా. అక్కడక్కడ ఎనర్జీ డ్రాప్ అయింది కానీ ఎల్లులే, ముందుకు వెళ్ళిన తర్వాత చూడు, ఇంకా ఉంది కదా రౌండ్స్, ఇంకా డెవలప్ ఏముంది మాస్టర్, ఈ రోజు ఎలిమినేషన్ ఉంది. మేబీ బై గాడ్ గ్రేస్ వాళ్ళు ముందుకు వెళ్ళాలనే కోరుకున్నా. వెళ్ళిన తర్వాత ఆ మిస్టేక్స్ ఏమున్నాయి రీకలెక్ట్ చేసుకొని అవన్నీ చూసుకొని ఇంకోసారి జరగకుండా చూసుకోండి, అంతే. దాంట్లో ఏముంది కానీ పర్ఫార్మెన్స్ ఆసమ్. థ్యాంక్ యూ సార్. కపిల్ మాస్టర్. ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి మాస్టర్ ఏమనుకోవచ్చు సార్, నా ఒపీనియన్ చెప్తున్నాను. కంటెస్టెంట్ ఎనర్జీ లెవెల్ చూసి మనం ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు. సో అది మైండ్ లో పెట్టుకోమని నేను నా ఒపీనియన్. కొరియోగ్రాఫర్స్. సత్య మాస్టర్ ఏమంటారు చూద్దాం. సుజాత వెరీ గుడ్ ఆన్సర్. అంటే ఈ సాంగ్ అంత పాస్ట్ బీట్ ఉంది కాబట్టి తను ఫాలో అప్ అవ్వలేదేమో, బట్ మంచి పర్ఫార్మెన్స్ చేసింది, తన వరకు బాగా న్యాయం చేసింది. ఓవరాల్గా యావరేజ్. కొత్తగా ఉంది, అంటే మన డి షోలో ఫస్ట్ సాంగ్ ఇలా చేసినందుకు నాకు కొంచెం బాగానే అనిపించింది. గ్రీన్ లైట్ వచ్చింది. మ్యామ్, సాంగ్ డ్రాబ్యాక్. మాస్టర్ గారు అమ్మాయిని అడవి మనిషిగా చూపించారు కానీ మూమెంట్స్ వచ్చి ఫుల్ ఆఫ్ వెస్టర్న్. సో అలాంటి డర్టీ కాస్ట్యూమ్స్ ఎప్పుడు మనం అలా మీరు ప్రజెంట్ చేశారో తనకి డాన్స్ తెలిసే ఛాన్స్ లేదు. మధ్యలో ఒక 2-3 మూమెంట్స్ ఇచ్చారు, అలాంటివే చేయగలదు. ప్రాపర్ కొరియోగ్రఫీ అనేది రాదు. హర్ యాటిట్యూడ్ ఈస్ సేయింగ్ సంథింగ్, హర్ డాన్స్ మూమెంట్స్ ఆర్ సేయింగ్ సంథింగ్. మ్యాచ్ అవ్వలా. Better luck next time. సుజాత, జస్ట్ డోంట్ వరీ. బట్ బాగా చేసి, చాలా 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 వండర్ఫుల్ గా చేశారు. రైట్. చివరిగా సోలో రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి ఒంటరిగా ఉన్నాడంటే ఎంతటి డాన్స్ అయినా చేయగలడు అని. మరి ఇప్పుడు ఒంటరిగా డాన్స్ చేయడానికి రాబోతున్నాడు. ఆ ఒంటరి పోరాటం చూద్దామా? చప్పలతో స్వాగతం పలికేద్దామా? ప్రేమ్ గోపాల్. What the
ప్రేమ్ గోపాల్ యు ఆర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. సో ఎక్కడి స్టార్ట్ చేద్దాం? రఘు మాస్టర్. ఏం లేదు చెప్పడానికి. సూపర్ సూపర్ సూపర్. ఐ లవ్ యూ. మీకు మాస్టర్ మధ్యలో ఉంటా. సుధీర్ మాస్టర్. సూపర్. జానీ మాస్టర్. సూపర్ 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 సూపర్. సత్య మాస్టర్. రోబో అంటే రోబోలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేస్తున్నాడు. ఎక్సలెంట్, సూపర్, ఫెంటాస్టిక్. ఓకే, ఇక రేఖా మ్యామ్. చాలా బాగా చేశావు, కానీ రోబో అంటే రోబోనే చెయ్యాలి, మధ్యలో జంపులు చేసేకూడదు. రోబో కెనాట్ జంప్, రోబో కెన్ మూవ్. లాక్స్ లో, బెండ్స్ లో కొన్ని బీట్స్ వదిలేసావు. నీ వరకు ఇక్కడ వరకు సూపర్ హిట్. ఆల్ ది బెస్ట్. సో తన పర్ఫార్మెన్స్ మీకు పుడికి అంటే నచ్చితే తాను గెలుస్తాడు 10,000 రూపాయలు అని మీకు అనిపిస్తే వెంటనే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయండి. నువ్వు నన్నట్ట చూడకు. అండ్ అలా SMS చేస్తే మీ గెస్ట్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు వివెల్ అల్ట్రా ప్రో D3 నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మన తెలుగు నేర్చుకుందాం కాసేపు అయిన తర్వాత. 6 అల్టిమేట్ పర్ఫార్మెన్సెస్ చూసాం కదండి, మరి ఆలస్యం ఎందుకండి? మరి ఈ 6గుల్లో ది బెస్ట్ అని ఎవరు అనిపించుకున్నారు అది తెలుసుకున్న తర్వాత, చెక్ ఇచ్చేసిన తర్వాత అసలు స్టోరీ షురూ చేద్దామండి. ఆ రెడ్ రూమ్ ఎలా ఉంటుంది, ఆ రెడ్ రూమ్ లో ఏమేం జరుగుతుందో మీరు చూద్దరు, కానీ మాకు అదృష్టం ఎలాగూ లేదు. ఓకే, అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు చెక్ ఇచ్చేస్తే పని అయిపోద్దండి. ఇచ్చేద్దామా? 10,000 రూపాయల చెక్. ఎవరు ది బెస్ట్ తెలుసుకుందాం. కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ఈ 6గుల్లో ఒక్కరికే ఆ లక్, 10,000 లక్. ఎవరు ఒక్కరు తెలుసుకోవాలనుంది. పూజ గురించి మరొకసారి చెప్పాలి. ఆల్రెడీ 10,000 గెలుచుకుని చెప్పాను కదా, నమ్మకంతో ఆ 10,000 రూపాయలు బెట్ కట్టింది. ఒకవేళ ఈ రోజు పూజ విన్నర్ అయితే, ఈ 6గుల్లో ది బెస్ట్ అనిపించుకుని ఉంటే, మా అల్టిమేట్ గురు జడ్జిమెంట్ చెప్పేస్తే 30,000 గెలుచుకుంటుంది పూజ. సత్య. ఎందుకు అని చాలా మంది క్వశ్చన్స్ రావచ్చు. చెప్పిన స్పాన్ ఆఫ్ టైంలో కాన్సన్ట్రేషన్ చేసి ద బెస్ట్ పర్ఫార్మ్ ఇచ్చినందుకు సత్య. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అండ్ పూజ, ఐఎమ్ సో వెరీ సారీ. అన్నిటితో మనం ఆడించాలి, అర్థమైందా? అప్పుడే అసలు విషయం వస్తుంది, D3 టైటిల్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ పూజ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో సత్య ఇవాల్టి బెస్ట్ డాన్సర్ అవుతారని ఎవరైతే గెస్ట్ చేసి SMS చేశారో వాళ్ళలో విన్నర్. ఆ విన్నర్ కి వివెల్ అల్ట్రా ప్రో D3 తరఫున గిఫ్ట్ అంతా పంపించేస్తున్నాం. ఎంజాయ్ ಮಾಡಿ. సత్య, చెక్ తీసుకునే ముందు మరొకసారి చెప్తున్నాను. 30,000 వస్తాయి. ఎస్, చెప్పు. చెక్ తీసుకునే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. తీసుకోకపోతే 30,000 వస్తాయి మేడం. నెక్స్ట్ ఎపిసోడ్ విన్నర్ అయితే ఖచ్చితంగా అవుతాను, కానీ అప్పటి కూడా 10,000 తీసుకుంటాను. ఎందుకంటే మా సత్య మాస్టర్ గారు టైం బాగుంది. సత్య మాస్టర్, మీరు చేయబట్టి ఇలా అవుతుంది మాస్టర్. అరే, ఎవరన్నా 3 లక్షలు తీసుకుంటే చూద్దామనుంది నాకు. వద్దా? 30,000 వద్దా? 30,000 కాదు మేడం, నెక్స్ట్ 10,000 తీసుకుంటాం మేము. ఏంటి మాస్టర్? ఇచ్చేయండి, పర్లేదు.
కంగ్రాచులేషన్స్. అసలు స్టోరీకి వెళ్దామా? ఎవరిని ఇంటికి పంపిస్తే బాగుంటుందో ఆలోచించి డిసైడ్ చేస్తారు మా మాస్టర్స్. సో ఒక్కొక్క మాస్టర్ రెడ్ రూమ్ కి వెళ్ళి వారి ఒపీనియన్స్ చెప్తారండి. అందరి ఒపీనియన్స్ అయిపోయిన తర్వాత ఆ ఒపీనియన్స్ ఎంత జెన్యూన్ గా ఉన్నాయో మా గురువు చూస్తారు. మా గురువు కూడా వాళ్ళతో పాటు ఓకే అంటే ఒక్కరిని మేము ఇంటికి పంపించేస్తాం. ఇది ఎలిమినేషన్ ప్రొసీజర్ అండి. సో షెల్ వి స్టార్ట్? కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళి కూర్చోండి హాయిగా కూల్ గా. గో 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 గో. రెడ్ రూమ్ చూపించేద్దాం ఆడియన్స్ కి. ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, మరొకసారి చెప్తున్నానండి, ఒక స్పెషల్ రెడ్ రూమ్ ఉంది. ఆ రెడ్ రూమ్ లోకి ఒక్కొక్క మాస్టర్ వెళ్తారు. ఏ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందో, ఇంటికి పంపిస్తే బాగుంటుందో వారి ఒపీనియన్ చెప్తారు. ఎవరైతే ఎక్కువ సార్లు నామినేట్ అవుతారో వారు మన D3 ని, అంటే మన వివేల్ అల్ట్రాప్రో D3 నుంచి వైదొలుగుతారండి. ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో వీరు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఎంత జెన్యూన్ గా ఉన్నాయో చివరగా మా రేఖా ప్రకాష్ మ్యామ్ డిసైడ్ చేస్తారండి. రేఖా ప్రకాష్ మ్యామ్ కూడా వీళ్ళతో ఏకీభవిస్తే ఓకే, లేదంటే అల్టిమేట్ తీర్పు మాత్రం, అంతిమ తీర్పు అక్కడి నుంచే వస్తుంది. ఇక ముందుగా రెడ్ రూమ్ లోకి ఎవరిని పంపిద్దాం చెప్పండి? ఎవరది? సత్య మాస్టర్. సత్య సార్, శిరోద్ అజయ్. చెప్పండి మాస్టర్, ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలిమినేషన్ చేయాలనేది క్లారిటీగా ఉంది, నా మైండ్ లో ఉంది. మీ మైండ్ లో ఉన్నది బయట పెట్టించడానికే ఈ రెడ్ రూమ్. చెప్పండి మాస్టర్. జానీ మాస్టర్ కంటెస్టెంట్ సుజాత. ఎందుకు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? పర్ఫార్మెన్స్ కంపోజిషన్ నాకు లాస్ట్ 2 సాంగ్స్ అసలు నచ్చలేదు, బ్యాడ్ గా చేశారు. అంతేనా, లేక జానీ మాస్టర్ కు మీకు పర్సనల్ గా పడదనా? లేదు లేదు, యాక్చువల్లీ అయితే ఇతని యాటిట్యూడ్ ఇది కాదు ఇదివరకు, మరి ఏమన్నా మారిందేమో అది ఇప్పుడే తెలుస్తుంది నాకు. ఇదివరకు అంతకుముందు కొంచెం బాగా మంచి ఫ్రెండ్సే మళ్ళీ, బట్ యాటిట్యూడ్ అది కొంచెం చేంజ్ అయ్యేటప్పటికి అలా మాట్లాడుతుండొచ్చు. సో అతని పర్ఫార్మెన్స్ నచ్చక ఎలిమినేట్ చేస్తున్నారా, లేక యాటిట్యూడ్ నచ్చక ఎలిమినేట్ చేస్తున్నారా? లేదు లేదు, నా ఒపీనియన్ నాకు తెలుసు, దానికి ఏమి ప్రాబ్లం అనేది నాకు తెలుసు. ఎందుకంటే స్టేజ్ కొరియోగ్రఫీ అనేది సపరేట్ గా దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, అది తెలుసుకొని కొరియోగ్రఫీ చేయాలి. అంటే జానీ మాస్టర్ కి తెలియదనా? డెఫినెట్ గా. నెక్స్ట్ రెడ్ రూమ్ లోకి ఎవరిని పంపిద్దాం? సుధీర్ మాస్టర్. D3 టైటిల్ కొడతారా? 100%. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఏంటంటే ఫియర్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఏంటంటే కొత్త కంటెస్టెంట్స్, ఎక్స్పీరియన్స్ లేని కంటెస్టెంట్స్ నా దగ్గర ఉన్నారు, వాళ్ళని పాలిష్ చేసి ట్రైన్ చేయాలి, అదే కాన్ఫిడెన్స్తో నేను వెళ్తున్నానండి. ఒకవేళ మీ కంటెస్టెంట్ ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతే? పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే 100% నా పార్టిసిపెంట్ కాదు, ఎవరన్నా ఎలిమినేట్ అవ్వాల్సిందే. నేను అనుకున్న థాట్స్, నేను అనుకున్న కొరియోగ్రఫీ కానీ ఏదన్నా కానీ చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ మిస్ అవుతుంది కాబట్టి బాధగానే ఉంటుంది. ఈరోజు మీరు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు?
సుజాతని నామినేట్ చేస్తానండి. నెక్స్ట్ రెడ్ రూమ్ లోకి సుజాత మ్యామ్. చాలా టెన్షన్ గా ఉన్నారు. ఎలిమినేషన్ గురించి భయపడుతున్నారా? భయమా? ఎందుకండి, మా పార్టిసిపెంట్స్ సూపర్. ఈ రోజు మీరు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? సుజాత. ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఆ సాంగ్ చేయకూడదు. అది యాక్చువల్గా సింగిల్ సోలో చేయకూడదు ఆ సాంగ్. అంతేనా, లేక ఆయన ప్రతిసారి రెడ్ సిగ్నల్ ఇస్తారని మనసులో పెట్టుకొని? అండి అలాగంతా చెప్పకండి, అలాగంతా ఏం కాదు, అవన్నీ ఉండవండి. అది మేము చాలా న్యాయంగా మమ్మల్ని నమ్మి 6 చైర్లు వేశారు జడ్జి గారి పక్కనే. ఈ వెంజెన్స్ అని పెట్టుకుంటే మనం గురువుగా, ఒక మాస్టర్గా, కోరియోగ్రాఫర్గా అక్కడ కూర్చోడానికి మనకు అర్హత లేదు. పబ్లిక్ చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు. జెన్యూన్ జడ్జిమెంట్ కానీ జెన్యూన్ కమెంట్స్ కానీ వస్తున్నాయని వాళ్ళకి తెలుసు డి షో గురించి. సో దీంట్లో వచ్చేసి నేనేదో నా కంటెస్టెంట్ సేవ్ చేయాలంటే ఎంత దూరం నేను అలా సేవ్ చేసి ఇంకొకరి మీద బ్లేమ్ చేసి రాగలుగుతాను చెప్పండి. మరి సెట్ లో గ్రీన్ లైట్ ఎందుకు ఇచ్చారు? డిమోటివేట్ చేయకూడదని తను ఎంకరేజ్ చేశాను అక్కడ. సో అమ్మాయి అటెంప్ట్ చేసిన విధం బాగుంది. సో ఆ ధైర్యానికి నేను మెచ్చుకున్నాను. కానీ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అనో లేకపోతే నువ్వు ఎరగొట్టేసావు వెరగ తీసేసావు అయ్యని చెప్పలేదు నేను. సో ఇట్స్ రియల్లీ రాంగ్ సాంగ్ అండ్ అంతే, తను బాగా చేయలేదు. సూపర్ గా ఉంది రెడ్ రూమ్. ఒకసారి వెళ్ళి చూసిరండి రఘు మాస్టర్. ఇవాళ ఎవరిని తీసేయాలి ఇక్కడ? ఎందుకంటే ఓవరాల్ మరి అంత ముక్కుసూటి అడిగితే నేను కూడా చెప్తున్నాను, అంత ముక్కుసూటి అడిగితే ఇవాళ సుజాత, జానీ మాస్టర్ కంటెస్టెంట్ చేసిన సుజాత ఎలిమినేట్ కావాలి. ఎందుకంటే మిగతా పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత ఆమె ఎలిమినేషన్ కి కేపబుల్ అని అంటున్నాను. ఎందుకు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? కొరియోగ్రఫీ నచ్చలేదా? లేదు, అంటే అతని కొరియోగ్రఫీ ఇంకా అతనికి ఎక్స్పీరియన్స్ కావాలేమో ఈ స్టేజ్ కి, మరి అంటే అతనికి ఇంకా టైం కావాలేమో అని అనుకున్నాను. కానీ అమ్మాయి వైజ్ గా చూస్తే అమ్మాయిది కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఆమె పర్ఫామ్ చేసిన దాంట్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాకపోతే సుధీర్ మాస్టర్ ఒక కామెంట్ చేశారు. సుధీర్ మాస్టర్ ఏమన్నారంటే ఈ సాంగ్ యాక్చువల్గా స్టేజ్ కి యాప్ట్ కాదని. నిజంగా అయితే అది కాదు, యాప్ట్ కాదు. అంటే జానీ మాస్టర్ ఈ స్టేజ్ కి వేస్ట్ అని డిసైడ్ చేసేసారా? వేస్ట్ అని ఎలా అంటామండి? వేస్ట్ అని కాదు, అలా జానీ మాస్టర్ వేస్ట్ అని కాదు, ఇప్పుడు చేసిన కొరియోగ్రఫీ వేస్ట్ అయ్యింది అని నేను. ఆయన వేస్ట్ ఎందుకంటే ఆయన వేస్ట్ అయితే ఆయనకు బయట అన్న ఆపర్చునిటీస్ రావు, ఆయన వేస్ట్ అయితే అతనికి అంత టాలెంట్ ఉండేది కాదు. కాకపోతే ఇవాళ అంటే స్పాట్ లో ఏదైతే చేశారో అదే మెయిన్, అదే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పాస్ కాలేకపోయాడు అనేది ఒక క్వశ్చన్. కాబట్టి ఇవాళ ఎగ్జామ్ అతను పాస్ కాలేదు, సో దాట్స్ వాట్, అందరు పాస్ అయిపోయారు, అతనికి మినిమం మార్క్స్ కూడా రాలేదు. కాబట్టి అతను ఎలిమినేట్, సుజాత కంటెస్టెంట్ తోటి అతను ఎలిమినేట్ అవ్వాలి అని బిగ్ ఒపీనియన్. కపిల్ మాస్టర్ చెప్పండి మాస్టర్, ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? జానీ మాస్టర్ కంటెస్టెంట్ సుజాత. ఎందుకని? జానీ మాస్టర్ గురించి అందరూ డివైడ్ గా మాట్లాడుకుంటున్నారు. అందరూ అతనేం కాదు, యాక్చువల్లీ మా అందరిలో కంటే చిన్నవాడు వాడు.
వాడు ఏంటంటే వాడికి ఏం ఇప్పటివరకు స్టేజ్ షోస్ ఇంతవరకు చేయలేదు. వాడు సినిమా డైరెక్ట్ సినిమా అవకాశం రావడం చాలా చాలా పెద్ద అదృష్టం. సో అతనికి ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఓకే, సెకండ్ ఎక్స్పెరిమెంట్, థర్డ్ ఎక్స్పెరిమెంట్ నడవదు. అంతేనా? లేక మీ హరినాథ్ రెడ్డిని ప్రతిసారి విమర్శిస్తున్నాడనే? లేదు, అదేం లేదు. నేను చెప్పాను కదా, నాకంటే చిన్నవాడు, వాడు ఇంకా ఆయన మెంటాలిటీ ఏంటంటే గోల్ చేస్తా చూసారా చిన్న పిల్లలు, ఆ మెంటాలిటీ అతను నిజం. ఇది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బిందాస్ గా మాట్లాడే జానీ మాస్టర్. ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నా ఎవరు ఎలిమినేషన్ అవుతారు. అందరికన్నా మీ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంది, అందుకే కన్ఫర్మ్డ్ గా చెప్పలేకపోతున్నారు. D3 అంటే కొత్తగా చూపించాను, అటెంప్ట్ చేస్తున్నాను నేను, అంటే కొత్తగా ఏదైనా చూపిద్దాం. D1 లో చూసిందే D2 లో చూసిందే చూపిస్తున్నారు వాళ్ళు. సేమ్ రౌండ్ తిరగటాలు, పడిపుట్టాలు, ఇది బేసిక్ మూమెంట్స్. దీనికి మార్క్స్ ఇచ్చి నిలబెడుతున్నారంటే అది నాకు అర్థం కావట్లేదు. మరి రేఖా మాస్టర్ మెచ్చుకుంటున్నారు కదా? D1 లో చూశారు మేడం, అందరిని చూశారు, మళ్ళీ దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం నాకు అర్థం కావట్లేదు. అయితే రేఖా మాస్టర్ని ఎలిమినేట్ చేసేద్దామా? రేఖా మాస్టర్ మేడం ఆమె పెద్ద ఆమెని ఉంచాలి, ఎందుకంటే అమ్మ లాంటి ఆమె. ఇంతకీ నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు. నేను చూసేసాను కాబట్టి వివేక్. సత్య మాస్టర్ కి మీకు పడదు అందుక? చేసే అట్లని కాదు, అందరే అంటే నాకు, ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్తున్నా అని చెప్పాను. నాకు అదే కనబడుతున్నాయి, నాకు కొత్తగా ఏం కనబడలేదు. నా ఒపీనియన్ అంటే కొత్తగా ఏం కనబడలేదు. మరి మీరు కొత్తగా చేసినా ఎవరికి నచ్చట్లేదు కదా? నేను అటెంప్ట్ చేశానంటున్నా. నేను అటెంప్ట్ చేసినా ఏం లాభం, సక్సీడ్ కాలేదు కదా. ఒక పని చేయండి, నన్ను ఎలిమినేషన్ చేసి. ఇటు ఆరుగురు 12 మంది ది బెస్ట్ డాన్సర్స్ ఇక్కడ ఉన్నారండి. వీళ్ళలో ఎవరు ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తారన్నది సో మా మాస్టర్ల అభిప్రాయం ఏంటో మీరందరూ విన్నారు. సో రెడ్ రూమ్ లో జరిగినటువంటి విషయాలన్నిటినీ పరిశీలించి జెన్యూన్ గా అనిపిస్తే ఓకే, లేదంటే మా గురువు విల్ డిసైడ్. మ్యామ్, ఈ 12 మందిలో ఎవరు ఎలిమినేషన్ ఫేస్ చేస్తున్నారు? మాక్సిమం ఆఫ్ మాస్టర్స్ ఓట్ చేసింది సుజాత. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు జానీ గారు? ఎట్లా ఎలా నామినేట్ చేస్తే అట్లా చేయండి, దాన్ని మనం ఫస్ట్ నాకు శైలుని ఇచ్చారు. 3 days వచ్చింది, వెళ్ళిపోయింది చేయలేదని చెప్పి. 6 days రిహార్సల్కి ఇచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత కీర్తన అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి 2 days చేసి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. లాస్ట్ ఇంకా రేపు సాయంత్రం బయలుదేరుతాం అన్నప్పుడు ఈ రోజు అమ్మాయి కన్ఫర్మ్ అయింది. నాకు అమ్మాయికి ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు చేసిందాం.
అది అన్ని జనాలకి అవసరం లేదు. సో నేను చెప్పినా అది యాక్సెప్ట్ కాదు. ఒక్కొక్క మాస్టర్కి ఇద్దరు, ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్. సో యూ విల్ బి లూజింగ్ వన్ హ్యాండ్ టుడే. సో యూ గోయింగ్ టు ఫైట్ విత్ one hand. You can fight it. చేస్తా మేడం విత్ నగేష్. ఇన్షాల్లా చేస్తా. సారీ సుజాత, యు ఆర్ ఎలిమినేటెడ్. The first elimination, Johnny Masters contestant, Sujata. I'm so sorry, Sujata. I'm so sorry. సో రేఖ ప్రకాష్ మ్యామ్ చాలా మంచి డాన్సర్ అని రికమెండ్ చేశారు నేను. సో నీ డాన్సింగ్ కేపబిలిటీస్ మాకు తెలియక ముందే నీకు గుడ్ బై చెప్పేస్తున్నాం. సో మాకైతే చాలా బాధగా ఉంది. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. నీ ద్వారా ఒక మంచి మాస్టర్ కూడా, అంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ చేసిన ప్రతి సాంగ్ ని జస్టిఫై చేస్తున్నటువంటి మాస్టర్ జానీ మాస్టర్ కొంచెం రిస్క్ లో ఉన్నారు. అంటే మిగతా వాళ్ళకి 2 బలాలు ఉన్నాయి, ఇప్పుడు సోలో బ్యాటిల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నీకేమనిపిస్తుంది సుజాత? Anyways, I'm so sorry, Master. You have to come onto the stage. ఈ అమ్మాయి చాలా చాలా బాగా చేసింది. అది ఎందుకు మిస్ అయిందో ఏమో తెలియదు నాకు. అంత విధి తప్పది, మంది కాదు. ఇప్పుడు అలా జో కొడతా, అచ్చగలే కడతా బస్. కానీ ఒకటి, ఆయన ఏం చేసినా నా మంచికి చేస్తాడు, అది మాత్రం 200%. ఆయన ఏం చేసినా మీ మంచికే కదా, అందరి మంచికి చేస్తాడు. ఈ పిల్ల మంచి కూడా టోటల్ అందరు మంచి చేస్తారు. ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఒకరు మిస్ అయ్యారండి. ఐఎమ్ సో సారీ సుజాత, ఐఎమ్ సో సారీ. సో ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ వచ్చింది, చూసారు కదండి. కొంచెం వీక్ గా ఉన్న కంటెస్టెంట్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. సో వీళ్ళందరూ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకాస్త రెచ్చిపోయి పర్ఫామ్ చేస్తారండి. ఎందుకంటే ఏ చిన్ని పొరపాటు జరిగినా మిస్సెస్ చిన్ని ప్రకాష్ ఊరుకోదు. ఏ చిన్ని పొరపాటు జరిగినా ఇక్కడ ఉండే అర్హత కోల్పోతారండి. సో నెక్స్ట్ వీక్ ఇంకాస్త టెరిఫిక్ గా మారబోతున్నటువంటి మీ D3 ని వివెల్ అల్ట్రా ప్రో D3 లో మళ్ళీ మీట్ అవుదాం. ఎక్స్క్యూజ్ మీ ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను డాన్స్ బాగా చేస్తాను, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ నేను నా ది బెస్ట్ 100% ట్రై చేస్తున్నాను, లేకపోతున్నాను. హ్యాండ్ ప్రాబ్లం వల్ల నేను పొద్దున్న ఫేస్ చేసి మళ్ళీ షట్ చేసేసాను అప్పుడు ఆ జోస్లా. కానీ మేడం చెప్పింది నువ్వు నెక్స్ట్ సాంగ్ బాగా చేసి చూపెట్టాలి. అలాంటప్పుడు నేను ది బెస్ట్ లేకపోతున్నా, మీకు టైంలో సెట్ చేయలేకపోతున్నాను నేను. అందు గురించి నేను వాంట్ టు వకేట్ ఫ్రమ్ ది D3. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ ఇంకే చేసినప్పుడు అప్పుడు మనకి ఎక్స్క్యూజ్ ఉండవు. టఫ్ కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు నా భయం ఏంటంటే చేయగలనని అనిపిస్తుంటే చేయలేము. అప్పుడు మరి చేసింది తప్పు కదా, అది చూపించింది బాగా చేసి చూపెట్టాలి, లేకపోతే చేయకూడదు ఒక ఆశ నాకు ఉంది. అది చెప్పుకోవాలని స్టేజ్ పైకి వచ్చాను నేను. మ్యామ్, అసలే మన స్టోరీ ఫుల్ ట్విస్ట్లు ఉన్నాయంటే ఇప్పుడు కొత్త ట్విస్ట్. కాంపిటీషన్ లో తను పార్టిసిపేట్ చేయలేను అని చెప్తున్నాడు. బికాస్ హ్యాండ్ ఇంజురీ ఉంది. నేను చేస్తే 100% చేయాలి, లేకపోతే వెన్ను తిరగడం బెస్ట్ అని అంటున్నాడు. నన్ను పర్సనల్ గా అడిగితే నాకు హరినాథ్ రెడ్డి డీతో ఆడుకుంటున్నాడు అని అనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ తో ఆడుతున్నాడు.
ఒకసారి వస్తాడు నేను చేసేస్తాను నేను చేయను, ఒకసారి మధ్యలో వస్తాడు నేను మాస్టర్ అంటాడు, D3లోకి వస్తాడు నాకు మాస్టర్ కాదండి నేను కంటెస్టెంట్ అంటాడు, ఇంకోసారి వస్తాడు నాకు ట్విస్ట్ అండి నేను చేయలేను, నేను 100% ప్రూవ్ చేయలేను అంటాడు. సో ఎవ్రీథింగ్ గోయింగ్ అకార్డింగ్ టు హరినాథ్ రెడ్డి. చాలా పెద్దవాడని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. సో ఆయన డిసిషన్కి తిరుగులేదు, ఎందుకంటే డిసిషన్ అయింది. ఒక్కటి మాత్రం గ్యారెంటీ, హీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. నాకు నా షోలో ఇలా చేయడం ఇష్టం లేదు, ఇలా రావడం ఇష్టం లేదు, ఇలా మాట్లాడడం ఇష్టం లేదు. ఎలిమినేషన్ అనేది తన్ని ఎలిమినేషన్ చేయడం అనేది ఇప్పుడు జరగదు. వెన్ ఇట్ డెఫినెట్లీ టైమ్ కమ్స్ ఐ విల్ డెఫినెట్లీ కన్సిడర్ దట్. బాగా దెబ్బతింటావు ఎక్కడో. ఐ థింక్ బెటర్ గుడ్ నైట్ బాను. గారు మరి ఎందుకు గ్రీన్ లైట్ నొక్కారు? నాకు పర్ఫార్మెన్స్, అమ్మాయి పర్ఫార్మెన్స్ మెయిన్ గా చాలా బాగా నచ్చింది. సో అమ్మాయి పర్ఫార్మెన్స్ నచ్చితే ఇచ్చేస్తారు. అమ్మాయి పర్ఫార్మెన్స్ నచ్చింది, కొరియోగ్రఫీ నచ్చింది, నాకు నచ్చింది. ఇట్స్ మై ఒపీనియన్. సత్యనారాయణ ఫస్ట్ రావడం లిరిక్ వదిలేసి క్లియారిటీ లేదు. వివేక్ లాంటి ఒక డాన్సర్ మీ ముందర ఎందుకు పనికిరాకుండా లాగా అయిపోయాడు. రఘు చేసి చూపించేలాగా ఏ హీరో అయినా చేస్తే ఆ పాట నాకు తెలిసి హిట్ అయిపోవాలి. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, మెడకే మొడోల రవణమ్మ సతాయించకే రవణమ్మ. ओ अलीफ लैला ओ हसीन बिमला गुल मुहार बिल्ला रावे